ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తనల గ్రంథము 139వ కీర్తన మనము ధ్యానించాం కదా, గ్రంథప్రట్టం చేసి ఉన్నాము. 39 నుండి అలాగే 1 నుండి 14 వరకు మనం చదువుకున్నాము కదా. దావీదు రచించి ఉన్నాడు ఈ కీర్తన. ఈ కీర్తన మరి దావీదు మనోజ్ఞానముతో ఆ భాషతో వర్ణించాడు. దేవుడు అంతటా ఉన్నాడని ఆయనకు తెలుసు. దావీదు దేవుణ్ణి ఎలా వర్ణించి ఉన్నాడో ఇదొక ప్రక్రియ. ఈ వాక్యము మనము ధ్యానిస్తున్నప్పుడు మనం అనుకుంటాము, దేవుని సన్నిధి నుండి పారిపోయేవలసిన అనుకుంటాం. అంటే దేవుడి నుండి దూరంగా పారిపోతామేమో, అందుకే దావీదు రచించాడు అనుకుంటాం. కానీ దాని అర్థము, దాని మాటలు, దాని భావం అది కాదండి. దాని అర్థం అంటే దేవుడు నిజముగా అంతటా ఉన్నవాడు, సర్వవ్యాప్తి, సర్వజ్ఞానివంతుడైన దేవుడు. మనం ప్రార్థన ఇక్కడ చేస్తే ప్రార్థన ఆలకిస్తాడు, వేరే దేశంలో చేసిన ప్రార్థన ఆలకిస్తాడు, ప్రాంతం వేరైనా సరే దేవుడు నీ స్వరం వినపడగానే దేవుడు నేనున్నాను అని జవాబిచ్చే దేవుడు. ప్రతి ఒక్కరి ప్రార్థన ఆలకిస్తాడు. ఈ రాత్రికాల సమయంలో నీతో నాతో మనందరితో మాట్లాడతాకు ఆత్మదేవుడు మరి ఎంతో ఇష్టపడుతున్నాడు. ఈరోజు మన ఒక వాక్య అంశము చూచుచున్న దేవుడు. ఇక్కడ చూసుకున్న భాగమైతే యెహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకున్నావు అని దావీదు అంటున్నాడు. దేవుడు పరిశోధించే దేవుడు, పరీక్షించే దేవుడు. పరీక్ష లేకపోతే ఏది కూడా మనము విజయం సాధించలేము. అలాగే ఒక్కసారి మనం చదివినట్లయితే కీర్తనల గ్రంథము 17వ కీర్తన 3వ చరణం చదవండి ఒక్కసారి. కీర్తనల గ్రంథము 17:3. రాత్రివేళ నీవు నన్ను దర్శించి నా హృదయమును పరిశీలించితివి, నన్ను పరిశోధించితివి. నీకు ఏ దురాలోచనయు కానరాలేదు, నోటి మాట చేత నేను అతిక్రమింపను. చాలండి, దావీదు పలుకుతున్న మాట. ఆయన దర్శించే దేవుడు, నీ హృదయాన్ని పరీక్షించే దేవుడు. మనమైతే దేవుని సన్నిధిలో దేవుడికి మాట ఇచ్చేస్తాం, నేను అలా చేస్తాను ఇలా చేస్తానని. కానీ సమయము సందర్భాలు మారంగానే మాట మీరుతాము, మాట తప్పుతాము. కానీ దేవుడు దర్శించే దేవుడు, దేవుడు చూస్తున్న దేవుడు, దేవుడు పరిశోధించే దేవుడు. నేను కూర్చుండుట, నేను లేచుట నీకు తెలుసు. నా తలంపులు పుట్టక మునిపే నీవు నా మనసును గ్రహించి ఉన్నావు. నీ మనసులో ఏమున్నదో దేవుడికి తెలియదా? కొందరు అంటారు, నా మనసు ఏం బాగోలేదు, ఎవరు అర్థం చేసుకోరని అంటారు. కానీ ఎవరు అర్థం చేసుకోపోవచ్చు. నీ ఇంట్లో వారు నిన్ను అర్థం చేసుకోపోవచ్చు, నీ స్థితిని నీ గతిని చూడకపోవచ్చు. కానీ దేవుడు చూచుచున్న దేవుడుగా ఈ రాత్రి కాల సమయంలో మనతో మాట్లాడుతున్నాడు, నీతో మాట్లాడుతున్నాడు, నాతో మాట్లాడుతున్నాడు. ఆయన చూచుచున్న దేవుడుగా మనం చూస్తున్నాం. అదే సామెతల గ్రంథము 24వ అధ్యాయము 12వ వచనం. సామెతల గ్రంథము 24:12. ఈ సంగతి మాకు తెలియదని నీవనుకొనినెడల హృదయములను శోధించువాడు నీ మాటను గ్రహించును కదా. చాలండి, హృదయాన్ని శోధించేవాడు నీ మాటను గ్రహించును కదా. ఎంత గొప్ప అర్థం అండి. హృదయాన్ని శోధించినప్పుడు నీ మాట ఏంటో నీ పెదాలకి రాకమునిపే దేవుడు అది గ్రహించేస్తాడు. నువ్వు ఆపదల్లో ఉన్నావా, లేకపోతే ఇష్టపూర్వకంగా మాట్లాడుతున్నావా, దేవుణ్ణి హృదయపూర్వకంగా దేవుణ్ణి స్మరిస్తున్నావా, ధ్యానిస్తున్నావా, దేవునికి మొక్కుకుంటున్నావా? ఆపద కాలంలో చాలామంది మొక్కుకుంటూ తప్పేమీ కాదండి. మొక్కుకున్న దాన్ని ఆ సమయంలో నువ్వు తీర్చకపోతే అది దేవుని యొక్క మాట ఇచ్చి తప్పినట్లే. అందుకే నీ మాట అనేది దేవునికి తెలుసు, నువ్వేం అడుగుతావో తెలుసు. మనుషులైతే భయపడతారు.
నువ్వు అది ఇంకో నయ్యం అది అడుగుతావు అనుకున్నాను అని అనుకుంటారు. మనుషులకు తెలియదు, కానీ హృదయాన్ని పరిశోధించే దేవుడు, పరీక్షించే దేవుడు, నీ మనసు ఏంటో దేవునికి తెలుసు కాబట్టి నీ మాట కూడా తెలుసు అని చెప్తున్నాడు. అందుకే లెక్క అప్పచెప్పాలి. ప్రతి దాని విషయంలో నా మనసుకు నచ్చినట్లుగా నేను చేస్తాను, నా హృదయం ఏం చెప్తుందో దాని ప్రకారంగా నేను చేస్తానంట. రోమిలు రాసిన పత్రిక 14వ అధ్యాయము 12వ వచనం. దయచేసి మీరు పెన్ను పేపర్ పెట్టుకొని రిఫరెన్స్లు రాసుకొని తర్వాత మీరు చదువుకుంటే దాని అర్థము పరిశోధిస్తే దేవుడు మీతో మాట్లాడతాడు. ఒకసారి చూడండి, రోమిలు రాసిన పత్రిక 14వ అధ్యాయం 12వ వచనం. అవి వ్రాయబడి ఉన్నదని కనుక మనలో ప్రతివాడును తన్ను గురించి దేవునికి లెక్క అప్పచెప్పగింపవలెను. చాలండి. దేవునికి ప్రతి ఒక్కరి జీవితంలో ప్రతిదీ మనకి దేవునికి లెక్క అప్పచెప్పాలి. మన జీవితం గురించి నా జీవితం నా ఇష్టం అని అనుకుంటున్నావు. నీ జీవితం చేతులారా నువ్వే పాడు చేసుకుంటున్నావు. నీకు ఎంతోమంది మంచి మాటలు చెప్పినా అవి నీకు ఇష్టం లేదు. ఎందుకంటే నా మనసు ఏం చెప్తుందో నేను దాని ప్రకారమే తిరుగుతాను, తాగుతాను, ఇష్టం వచ్చినట్లుగా జీవిస్తాను. అయితే ఒక్కటి మాత్రం నిజం, నువ్వు దేవునికి నేను లెక్క అప్పచెప్పాలి. అందుకే అర్థం ఇక్కడ దావీదు భక్తుడు ఏ వర్ణిస్తున్నాడు, అంతటా నీవు ఉన్నావు. ఆయన ఉన్నవాడని సత్యాన్ని వివరించేందుకు ఇదొక పద్ధతిగా ఆయన వివరిస్తున్నాడు. ఎలా ఉంటున్నాడు, ఎన్ని విధాలుగా ఆయన మాట్లాడుతున్నాడు. ప్రతిదీ నా చర్యలన్నీ నీవు బాగుగా తెలుసుకుని ఉన్నావు. నువ్వు చేస్తున్న పనులు ఎవరో చూడట్లేదని రహస్యమైన జీవితం నువ్వు జీవించవచ్చు, కానీ దేవుడు అంతటా ఉన్నాడని ఈ రాత్రికాల సమయంలో దేవుడు మాట్లాడుతున్నాడు. పిల్లి అనుకుంటుందంట ఎవరు చూడకూడదని, కళ్ళు మూసుకొని పిల్లి పాలు తాగుతుందంటండి. కానీ అందరూ చూస్తారు, పిల్లి మాత్రం కళ్ళు మూసుకొని పాలు తాగుతుంది. కానీ దేవుడు చూస్తున్న దేవుడు. నీ మాటలు పూర్తిగా నీ పెదాలకు రాకమునిపే అది దేవునికి తెలుసు. వెనక ముందు నీవు నన్ను ఆవరించి ఉన్నావు. దేవుడు నీ ముందున్నాడు, దేవుడు నీ పక్కనున్నాడు, దేవుడు నీ వెనకాలన్నాడు. చాలామంది భయపడుతూ ఉంటారు, కానీ దేవుడి ఈ ఒక్క వాక్యము నీకు చాలు. నిజముగా నేను నీ యొద్ద నుండి నేను ఎక్కడికి పోదును? ఎక్కడికి పోతారండి? ఎక్కడికి పోయినా దేవుడు అక్కడ అంతకన్నా ముందుగానే ఉంటాడు. తూర్పు నుండి పశ్చిమానికి మనిషి ఎంత దూరం వెళ్ళినా అంతకన్నా ముందుగా దేవుడు అక్కడ ముందుగానే ఉంటాడు. ఉదాహరణకి మనం చూసినట్లయితే యోనా, దేవుడు చెప్పిన మాట దేవుడు మాట్లాడాడు, దేవుడు చెప్పమన్నాడు, దేవుడు పని చేయమన్నాడు, దేవుడు సువార్తను ప్రకటించమన్నాడు. యోనా భక్తుడు ఏం చేశాడండి? మాట మీరాడు. ఎవరు చూడకూడదనుకొని ఓడ అడుగు భాగములోకి వెళ్ళి నిద్రపోతున్నాడండి. చాలామంది పోతులు ఉంటాయి కదా, తిండిపోతూ, తాగుపోతూ, తిట్టుపోతూ, పొగరపోతూ, ఇలాంటి నిద్రపోతుగా ఉన్నాడు యోనా. నిద్రపోతున్నాడండి, గాఢ నిద్రలోకి వెళ్ళిపోయాడు. బయట చూస్తే ఒక పెద్ద తుఫాను, ఎవరి వల్ల ఇంత నష్టం కలిగింది అని నావికుడు ఏం చేస్తున్నాడు? అందరినీ ఎవరిష్టం వచ్చిన దైవాన్ని వాళ్ళని కలుసుకోమని అంటున్నాడు. కానీ కింద చూస్తే యోనా ఏం చేస్తున్నాడు? నిద్రపోతున్నాడు. దేవుని మాట చెవిని పెడతాం, దేవుని నుండి పారిపోవటం, దేవుడి చేసే ప్రతి పనిని కూడా ఏం చేస్తున్నాడు? వ్యతిరేకించే వ్యక్తిగా మనం చూస్తున్నాము. అతను ప్రయత్నించడం ఎంత తెలివి తక్కువ పతనమే అది. కానీ దేవుడు తలుసుకుంటే ఏదన్నా చేయగలడు. కానీ దేవుడు నీ ద్వారానే ఆ పని చేయాలని ఇష్టపడుతున్నాడు, ఆకాంక్షిస్తున్నాడు. నువ్వు బలహీనుడివే, కానీ దేవుడు శక్తిమంతుడు. నువ్వు చేతకాని వాడివే, కానీ దేవుడు ఆయన చేయగల సమర్థుడు. ఎటువంటి సమస్య అయినా తీర్చగల దేవుడని నీకున్నాడు, అది నువ్వు గుర్తుపెట్టుకో. యోనా అతడు మరి పారిపోవాలనుకున్నాడు. వెళ్ళాల్సిన వాడ ఎక్కకుండా వేరే చోట వెళ్ళేది ఆశించి ఎక్కాడు, వెళ్ళాడు. కానీ దేవుని చూశాడు, తన కన్ను చూసింది. వెంటనే విఫలం వచ్చింది, విలయం వచ్చింది, విపత్తు వచ్చినది. అవును, దేవుని నుండి నువ్వు ఎంత దూరం పరిగెత్తుతావు? నువ్వు పరిగెత్తి అలసిపోతున్నావు. కష్టాల కడలిలో
కన్నీటి లోయలో నువ్వు జీవిస్తున్నావు. కానీ చేతైనది ఏంటో తెలుసా? నాకేమి చేత కాదు అనుకుంటున్నావు, కానీ నీకు చేతైనది ఒకటి ఉన్నది. నువ్వు ఎంత దూరం వెళ్ళినా కూడా దేవుడు నీకన్నా ముందుగా ఉంటాడనేది గ్రహించు. శరణ వేడు తప్ప నువ్వు అంతకన్నా చేయగలసినది ఏదియూ లేదు. తిరిగి దేవుని వైపు మళ్ళు. ఆయన చూచుచున్న దేవుడు. యోనా విషయంలో మనం కూడా అలాంటి ప్రయత్నాలు చేస్తున్నామేమో. దేవునికి దూరముగా జీవిస్తే ఏమి చేయటాకైనా ఆ మనిషి ప్రయత్నించే ప్రయత్నం అంతా కూడా బుద్ధిహీనతే. దేవుడు కన్ను లోకమంతా సంచారము చేస్తున్నది. యథార్థవంతుల కొరకు ఆయన కన్ను దృష్టి లోకమంతా సంచారము చేస్తున్నది. దేవుడు చూస్తున్నాడు, నీ బాధను చూస్తున్నాడు, నీ వ్యాధిని చూస్తున్నాడు, నీ బలహీనతను చూస్తున్నాడు, నీ సమస్యను చూస్తున్నాడు, నీ కన్నీరు చూస్తున్నాడు, నీకున్న కడగండ్లు చూస్తున్నాడు, అన్నీ చూస్తున్నాడు. కానీ ఒక సమయం వస్తున్నది, ఎంత గొప్ప డాక్టర్ అయినా పరీక్ష చేయకుండా రోగ నిర్ధారణ చేస్తాడండి? ఒక్కసారి గమనించండి. మందులు ఇవ్వడు. ఎందుకని? ప్రతిదానికి పరీక్ష చేయాల్సిందే. షుగర్ ఎంత ఉంది, బీపీ ఎంత ఉంది, ఇంకా ఏది టెస్టులన్నీ చేస్తేనే పలానా రోగం అని నిర్ధారణ చేస్తాడు. మరి ఆత్మలను మనిషిని సృష్టించిన సృష్టికర్త దేవుడు పరిశోధన పరీక్ష చేస్తున్నాడు. నువ్వేం చేయాలి? సరైన నీ యొక్క సమస్యకి సరైనది కావాలి అంటే ఆయన పరిశోధన చేయాల్సినది. ఎటువంటి సమస్య అయినా పరీక్షించకపోతే దేవుడు ఎందుకు నన్నే పరీక్షిస్తున్నాడు, నా జీవితాన్నే ఎందుకు తేరు చూస్తున్నాడు, అందరి జీవితాలు చాలా బాగున్నాయి కదా అని వాళ్ళ జీవితాలు ఇంకా నువ్వు తొంగి చూస్తున్నావు. కానీ దేవుడు నీ హృదయాన్ని తొంగి చూస్తున్నాడు. నీ హృదయం ఎలా ఉన్నది? నీ హృదయం దేనితో నిండి ఉన్నది? దేనితో నువ్వు నిండి దేవుని వైపు నువ్వు స్థానం ఇస్తున్నావా? ఇన్నాళ్ళు నీవు దేవుని సన్నిధిలో వాళ్ళు ప్రార్థన చేయమన్నారు కదా, వాళ్ళు పాటలు పాడమన్నారు కదా, వాళ్ళు వాక్యం చదవమన్నారు కదా, అయిపోయింది. ఇంకా ఈ 100 రోజులు ముగించుకున్నాము, తర్వాత ఇంకేముంది? చేశాం కాబట్టి మన భక్తి అంతా కూడా, కుటుంబం అంతా కూడా కాపుదలు ఇస్తాడు దేవుడు అని అనుకుంటున్నావా? కానీ ఏ రోజు భక్తి ఆ రోజే. నువ్వెంతగా ప్రార్థనలో దేవుని సన్నిధిలో ఉంటావో దేవుడు కనుదృష్టి నిన్ను చూస్తున్నది. దేవుడు సమస్తాన్ని చూస్తున్నాడు. నీ శ్రమను చూస్తున్నాడు, నీ నిందను చూస్తున్నాడు, నీ అవమానాన్ని చూస్తున్నాడు, నీకున్న పేదరికాన్ని చూస్తున్నాడు, నీకున్న ఇబ్బందులు చూస్తున్నాడు, నీకున్న ఇక్కట్లు చూస్తున్నాడు, నీకున్న భయాన్ని చూస్తున్నాడు. ఆయన చూచే దేవుడుగా ఈ రాత్రి కాలమందు మనతో మాట్లాడుతున్నాడు. నీ జీవితం ఎలా ఉన్నదో పరీక్షించుకో. నీ జీవితం ఎలా ఉన్నది? దేవుడు పరిశోధన చేసే దేవుడు కదా, దేవుడు చూస్తున్న దేవుడు కదా, ఆయన గ్రహిస్తున్న దేవుడు కదా, ఆయన మౌనంగా ఉన్నాడు. అందుకే అంటున్నాడు చూడండి ఒక్కసారి, లూకా శుభవార్త 18వ అధ్యాయం 10 నుండి 12 వరకు మనం చదివితే అక్కడ 2 మనుషులు దేవాలయానికి వెళ్తారు. ప్రార్థన చేయుటకై 2 మనుష్యులు దేవాలయమునకు వెళ్ళిరి. వారిలో ఒకడు పరిసయ్యుడు, ఒకడు సుంకరి. పరిసయ్యుడు నిలువబడి, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులనైన ఇతర మనుష్యుల వలనైనను ఈ సుంకరి వలనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. వారమునకు 2 మార్లు ఉపవాసము చేయుచు నా సంపాదన అంతట్లో 10వ వంతు చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థించుచుండెను. చాలండి. ఇక్కడ 2 వ్యక్తులు వ్యత్యాసం మనం చూస్తున్నాం. 2 ప్రార్థనలు చూస్తున్నాం, 2 యొక్క భావాలు చూస్తున్నాం. మొట్టమొదటిగా మనం చూసినట్లయితే, హెచ్చించుకునే మనసు నీకున్నదా? పరిశోధన చేసుకో, పరీక్షించుకో, సుపరీక్ష చేసుకో. హెచ్చించుకునే మనసు. నన్ను వాళ్ళు పొగిడితే నన్ను వాళ్ళు ఏమనుకుంటున్నారు నా గురించి అనుకుంటూ ఉంటారు. అభివృద్ధి, విజయము, ఉన్నత స్థానము కలిగినప్పుడు ఆయనను మహిమపరచాలి, అంతేగాని వాటిని బట్టి గర్వించకూడదు. అది పోతుంది, దాచుకున్నది కూడా పోతుంది. ఉదాహరణకి లూసిఫర్ ఏం చేశాడు? దేవుడు మంచి స్థానాన్ని ఇచ్చాడు,
లూసిఫర్ సాతానుడు విరోధి, క్రైస్తవులందరికీ విరోధి, దేవుని విరోధి, మనకి విరోధి. ఆ విరోధి అతని డ్యూటీ ఏంటంటే దేవుణ్ణి ఆరాధించే డ్యూటీ ఇచ్చి ఉన్నాడు దేవుడు. తన మనసులో అనుకున్నాడు, నేనెంత అందంగా ఉన్నాను, నేనెంత బాగా ఆరాధన చేస్తున్నాను అని గర్వించింది. యెహెజ్కేలు గ్రంథము 28వ అధ్యాయము 17వ వచనం ఒక్కసారి చదవండి. ఆ లూసిఫర్ తన సౌందర్యాన్ని చూసి ఎంత గర్వించాడో చూడండి. చాలండి. చాలామంది గర్విస్తూ ఉంటారు. చాలామంది వంటిని చూసుకుంటారు. సన్నగా ఉన్నా, బండగా ఉన్నా, బక్కగా ఉన్నా, ఇవన్నీ కాదండి. ఇవి కాదు. అందంగా ఉండటం అనేది, ఈ శరీరం అనేది తొందరగానే పోతుంది. అందం కాదు, ఆత్మీయ సౌందర్యం కావాలి. ఈ లూసిఫరు అతను అనుకున్నాడు, నేను ఎంత బాగా పాడుతున్నాను, ఎంత ఇదిగా అని తాను అనుకున్నాడు. ఆ స్థానంలో, దేవుని స్థానంలో నేను కూర్చుంటే ఈ ఆరాధన అంతా కూడా నాకే చెందుద్దు కదా అని అనుకున్నాడు. అంతే, పైనుంచి తోయివేయబడ్డాడు. అర్థమవుతుందండి? అందుకే అటు భూమి మీద పడక, అటు ఆకాశంలో ఉండక, పైన ఉండక గాలివాడులాగే తిరుగుతున్నాడు. గాలోడాన్ని పట్టిందని అంటారు కదా. అహంకారంతో పాపం చేసిన వారికి కఠినమైన శిక్ష పడుతున్నది. అహంకారం, అహంతో ఏం మాట్లాడుతున్నావో, హెచ్చించుకునే మనసు నీది కాదు. కానీ నీకున్నదంతా అనుకొని నువ్వు గర్వంతో, అహంతో ఉన్నావు. అభివృద్ధి చూసి, జయాన్ని చూసి, ఏ రోజు జయం ఆ రోజుదే. ఈరోజు నీకు ఇవాళ విజయం వచ్చిందని ఉప్పొంగిపోవద్దు. ఉన్నత స్థితిని కలిగినప్పుడు ఆయన్ని మహిమపరచడం నేర్చుకో. హెచ్చు అనేది, హెచ్చించుకునే మనసు నీకున్నదా అయితే దాన్ని తగ్గించుకో. సుంకరి ఏ రీతిగా ప్రార్థించాడు, అయ్యా గుండెలు బాదుకుంటూ, గుండెలు నీ వైపు చూడటానికి కూడా నాకు అర్హత లేదు, నేను పాపిని. తన యొక్క జీవితాన్ని ఏ విధంగా, 2 విధాలుగా మనం చూసాం ప్రార్థనలో. 2 వ్యక్తులు వ్యత్యాసంతో ప్రార్థించారు. వారానికి 2 రోజులు ఉపవాసం ఉన్నాను, అలా చేశాను, ఇలా చేశాను, దానం చేశాను, ఇవన్నీ కూడా దేవునితో చెప్పుకుంటున్నాడు. నెబుకద్నెజరు కూడా గడ్డి తిన్నాడు కదండి. ఆమాను కూడా గర్వించి చెడిపోయాడు. గర్వం, అహం నాశనానికి ముందు గర్వం నడుచును, పడిపోటాకు ముందు అహంకారమైన మనసు నడుచును. గర్వంగా ప్రవర్తించవద్దు, నువ్వు హెచ్చిపోవద్దు. ఉన్నదాని విషయంలో నువ్వు ఎంతగా తగ్గించుకుంటావో అంతగా నీవు హెచ్చింపబడతావు. దేవునికి స్తోత్రం. ఈ సమయంలో రెండవదిగా చూద్దాము. గలతీ రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం. పౌలు రచించిన గలతీలు రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం. చాలండి. రెండవదిగా చూస్తే పొగడ్తలపై ఆశ నీలో ఉన్నదా? పొగడ్తలపై ఆశ నీలో ఉన్నదా? పరీక్షించుకో. ఆయన పరిశోధించే దేవుడు. పొగడ్తలపై, నన్ను వాళ్ళు పొగడలేదు, వీళ్ళు పొగడలేదు అని అనుకుంటారు. పౌలు అంటున్నాడు, సువార్త విషయంలో ఖండించుటకు, బుద్ధి చెప్పుటకు, మరి దైవావేశం కలిగిన వ్యక్తిగా మనం చూస్తున్నాము. చాలామంది ప్రార్థన వాక్యము చెప్పాల్సినప్పుడు వాళ్ళు ఖచ్చితంగా చెప్పాలి. వాళ్ళు పాడైపోతున్నారు, వాళ్ళు చెడిపోతున్నారు, తప్పుడు మార్గంలో నడుస్తున్నారు. అయితే వాక్యం ద్వారానే నువ్వు ఖండించాలి, వాక్యముతోనే వాళ్ళతో మాట్లాడాలి. మనుషులు మెప్పించేటట్టుగా మనం ఉండకూడదు. ఉన్నది ఉన్నట్లుగా దైవవాక్యాన్ని మనం బోధించాలి. ఉన్నది ఉన్నట్టుగా దేవుని వాక్యాన్ని ప్రకటించాలి. మనుషుల దయ కాదు, దేవుని దయ అయితేనే, దేవుని యొక్క సంతోష పెడితేనే దేవుని దాసులు అవుతాము.
అందుకే అంటున్నాడు, పొగడత వేరు ప్రశంస వేరు. కాకి నోటిన జున్నుగెడ్డ ఎలా ఉంటుందో ఆ జున్నుగెడ్డ నక్క నోట్లో పడిందంటండి. ఎట్లాగా? ఆ నక్క ఏమంటుంది, ఆహా కాకి కాకి బావ ఒక్కసారి చక్కగా పాడు, నువ్వెంత బాగా పాడతావు, నువ్వెంతగా చక్కగా పాడతావు అన్నప్పుడు అది ఉప్పొంగిపోయి దానిలో నోటిలో ఉన్నది విడిచిపెట్టేసేటప్పుడు అది ఏమని చేసిందండి, నక్క పరమైంది. చాలామంది పొగడతలకు మరి పొగడ్చుకోవటానికి ఏదేదో చేస్తుంటారు. కానీ అట్లాంటి మనసు నీకున్నదా? పరిశీలించుకో. ఎందుకంటే ఆయన పరమ దేవుడు, ఆయననే మనము పొగడాలి. ఆయన పరిశుద్ధుడు, జీవగల దేవుడు, జీవింపచేసే దేవుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, అధిపతి అయిన దేవుడికి మనం దేవుని స్మరించాలి. ఆయననే మనం పొగడాలి. మనుషులు పొగడతా ఏముందండి, నీకు అవసరం వస్తే పొగుడుతుంటారు. అవసరం తీర్చలేదనుకోండి, నీకు ఇవ్వాల్సింది ఇవ్వలేదనుకోండి, ఏం చేస్తారు? తిట్టిపోస్తారు. మూడవదిగా చూద్దాం. తిమోతి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనము. చాలండి. మూడవదిగా భయము పిరికితనం నీలో ఉన్నాయా? ఒకసారి పరీక్షించుకో. భయము. దేవుడు నీకు నీ జీవితంలో గొప్ప సాక్ష్యం ఇచ్చాడండి. నీ జీవితం ఎలా రక్షించాడు ఒకసారి జ్ఞాపకం చేసుకో. నీ చుట్టూ ఉన్నవారు నిన్ను విడిచిపెట్టారు, నీ బంధువులు విడిచిపెట్టారు, నీ స్నేహితులు విడిచిపెట్టారు, నిన్ను కన్నవారు, నిన్ను పెంచినవారు, నీ వారే నిన్ను విడిచిపెట్టారు. ఎవరు కూడా నిన్ను పట్టించుకోలేదు. నీ స్థితిని మార్చాడు, నీ గతిని మార్చాడు. అయితే దేవుడు ఆ యొక్క దేవుని కొరకు ఇతరులు ముందు చెప్పాలనే సాక్ష్యం, అనగా దేవుడు నన్ను రక్షించాడు, నా జీవితాన్ని రక్షించాడు అని చెప్పాల్సిన బదులు ఈ పిరికి గల ఆత్మతోనూ మరి అలాగే భయపడుతూ ఉన్నప్పుడు దేవుణ్ణి మహిమపరచగలవా? ఏమవుతామో, ఎవరో ఏదో అనుకుంటారని, ఏం చేస్తారో అని భయపడుతూ ఉంటారు. కానీ దేవుడికి భయపడాలి. దేహానికి చంపే వారి విషయంలో కాదు. మనకు శక్తిగల మరి ఆయన శక్తిగల ఆత్మ మనకి ఇచ్చినాడు, కానీ పిరికి గల ఆత్మ ఇవ్వలేదు. ఇంకో విషయం నేను చెప్పాలనుకుంటున్నా. నువ్వు నీ కొరకు చేసిన కార్యాలు ఎప్పుడైతే నువ్వు దాచిపెడతావో దేవుడు ఇంకొకసారి చేయుడు. నా జీవితంలో నేను అనుభవించి చెప్తున్నాను ఈ మాట. దేవుడు విషయంలో దేవుడు నీ జీవితంలో చేసిన పనిని నువ్వు చెప్పే విషయంలో పిరికి గల ఆత్మగా చేతకాని వారిలాగా ఉంటే దేవుడు ఇంకొకసారి ఆ కార్యాన్ని చెయ్యడు. అంతే. నిగ్రహమును ఆత్మనే ఇచ్చిను కానీ పిరికి గల ఆత్మ దేవుడు ఇవ్వలేదు. నువ్వు పిరికివాడు కాదు. ఎందుకంటే శక్తిగల దేవుడు నీతో ఉన్నాడు, నీ ముందు ఉన్నాడు, నీ వెనక ఉన్నాడు, నీ పక్కన ఉన్నాడు, నిన్ను ధైర్యపరుస్తున్నాడు. మనోనేత్రాలతో తెరిచి చూడు. ఈ మనోనేత్రాలకి గుడ్డితనం గుడ్డిగలగా కలిగిస్తే ఆ గుడ్డితనంతో నువ్వు దేవుణ్ణి చూడలేవు. అందుకే ప్రభువా నిన్ను చూసే కన్ను నాకు దయచేయి, ఎందుకంటే నన్ను చూచుచున్న దేవుడవు. చాలామంది చూశాడు దేవుడు. ఈ రాత్రి కాలమందు నిన్ను నన్ను చూస్తున్నాడు. హల్లెలూయా. అందుకే దేవా నీ యొక్క సాక్ష్యాన్ని నేను ధైర్యముగా ప్రకటించాలి. నేను సాక్ష్యాన్ని, ప్రభువా నన్ను ఎవరు కడతేర్చినప్పుడు నువ్వు నన్ను చేయి పట్టి పైకి లేపావు, నన్ను నిలబెట్టావు, నా జీవితాన్ని కట్టావు అని గొప్ప సాక్షిగా ధైర్యముగా దేవుని సమూహమందు చెప్పాలి. 4వదిగా చూద్దాం. సామెతల గ్రంథము 14వ అధ్యాయము 30వ వచనము. జ్ఞాని అయిన సొలొమోను రచించిన సామెతల గ్రంథము 14వ అధ్యాయం 30వ వచనము. చాలండి. 4వదిగా అసూయ నీలో ఉన్నదా? అసూయ ఒకసారి పరీక్షించుకో. దేవుడు పరిశోధించుకోమంటున్నాడు. మన జీవితంలో ఏమున్నది? అసూయ. నాకన్నా చిన్నవాడు చక్కగా చదువుకొని చక్కగా ఉద్యోగం చేసుకుంటున్నాడు,
దేవుడు నాకు ఇవ్వలేదే అని అసూయ కొంతమందికి. ఇంకా కళ్ళ ముందే ఉన్నవాడు వాళ్ళంతగా బాగుంటున్నారు, నా గతేంటి, నా బతికేంటి అని అసూయ ఉన్నదా? ఎవరి అదృష్టం వాళ్ళది, ఎవరి భక్తి వాళ్ళది. నువ్వు ఎంతగా భక్తి చేస్తున్నావు, ఎంతగా దేవుని సన్నిధిలో నిన్ను నీవు నలగొట్టుకుంటున్నావు, ఎంతగా దేవుని సన్నిధిలో నిన్ను నీవు అప్పగించుకుంటున్నావు, ఎంత పూజ చేస్తున్నావు చెప్పండి. చేసే పూజలు తక్కువ అంటారు కదా, సామెత ఉంది కదా. ఆ వ్రతాలు మాని మరి ఆ యొక్క పూజలు విషయంలో కోరికలు ఎక్కువ, నోవులు తక్కువ అంటున్నారు. కానీ నీవు ఎంతగా భక్తి చేస్తే దేవుడు నీకు అంతగా గొప్ప భక్తి సాధనం చేయాలి. భక్తి దేవుని యందు భయభక్తులు కలిగి భక్తి సాధనం చేయాలి. అసూయ, పక్కవాళ్ళు బాగుంటే చాలు అనుకునే మనసు ఉండాలి. పక్కవాళ్ళు బాగుంటే రేపు రోజున మనకు ఒక అవకాశం దేవుడు వాళ్ళ ద్వారానే సహాయం చేసే మనసు వాళ్ళకి ఇవ్వచ్చు. వాళ్ళ ద్వారా కూడా సహాయపడవచ్చు వాళ్ళు కూడా మనకి. వాళ్ళు బాగుంటే పోనీలే, కష్టపడ్డారు పోనీ, వాళ్ళు ఫలం పొందుకున్నారనే మనసు అనేది ఉండాలి. అంతేకాని ఆ అసూయ అనేది ఎలాంటిదంటే క్యాన్సర్ లాంటిది. ఇతరులకు వర్ధిల్లతో చూసినప్పుడు వాళ్ళు తట్టుకోలేరు. అది పైకి కనిపించదు. క్యాన్సరు వ్యాధి, పుండు, రాచుపుండు. అలాగే ప్రతిదానికి ఇతరులను పోల్చుకొని బాధపడుతూ మచ్చరపడుతూ ఎముకలకు కుళ్ళంటున్నాడు. అలాది మంచి పద్ధతి కాదు. దేవుడు మరి పరిశోధన చేయట్లేదండి. నా కుటుంబమే బాగోవాలి, నా బిడ్డలే బాగోవాలి, ఇంకెవ్వరు బాగోవాలని అవసరం లేదు అని అనుకుంటున్నారా? ఒక్కసారి ఆలోచించుకో. నీ బిడ్డలు బాగుంటే కాదు, పరాయి బిడ్డలు కూడా బాగుండాలనేది కోరుకో. అసూయ నీలో ఉన్నదా? దాన్ని విడిచిపెట్టే. 5వదిగా చూద్దాం. హల్లెలూయా. లూకా శుభవార్త 10వ అధ్యాయము 41-42. లూకా శుభవార్త. చాలండి. యేసు ప్రభువారు మరి ఆయన సంచరించే సమయంలో మార్తా మరియాలు ఉన్నారు, అక్క చెల్లెళ్ళు. భోజనానికి రమ్మన్నప్పుడు ఆయన భోజనం తయారు చేయటకు మార్తా తొందరపడుతున్నది. పిలిచింది మార్తా, కూర్చోబెట్టింది, పని చూసుకుంటుంది. మరియా ఆయన బోధ వింటుంది. శారీరకంగా పని చేయటం, భోజనం తయారు చేయటం, ఉపయోగించటం అవసరమే. కానీ యేసు అనటంలో ఏది ప్రాముఖ్యత చూస్తున్నాము. అంతేకాదు ఆయన వారితో మరి కొద్ది కాలమే ఉంటాడు. యేసు ప్రభువారు కొద్ది కాలమే వాళ్ళతో ఉంటారు. ఆ సమయాన్ని మనం గడపాలి అనేది దాని భావం. ప్రాముఖ్యమైనది ఏంటో గ్రహించండి. చాలామంది పనులు చేస్తారు కానీ ఏది ముందో ఏది వెనకో కూడా గ్రహించరు. ఏది చేస్తే త్వరగా అవుతుంది, ఏది చేస్తే తొందరగా మనం పని పూర్తి చేసుకుంటాము. చాలామంది సంఘాలకి వెళ్ళేవాళ్ళు, మందిరానికి వెళ్ళేవాళ్ళు ఇప్పుడు టైమ్స్ మారి ఉండవచ్చు. పెందలకాడే లెగాలి ఆదివారం అయితే, మరి పెందలకాడే లెగాలి అంటే పెందలకాడే పడుకోవాలి కదండి. పెందలకాడే పడుకోవాలి అంటే మరి చేసుకున్న పనులన్నీ కూడా ఆ నైటే చేసుకుంటే ఉదయకాలపు ఆరాధనకు మనం సిద్ధపడవచ్చు. పనులు తీరు ఒకటి తర్వాత ఒకటి పద్ధతి. కానీ అవసరమైనది ఏంటంటే జీవం వాక్కు.
దేవునితో సమయం గడపటం అనేది చాలా ప్రాముఖ్యమైనది. దేవునితో సమయాన్ని గడుపు. ఏదో నీకు గుర్తొచ్చినప్పుడు లేకపోతే ఏదో చేయటం కాదు. సమాజముగా కూడక మానక ఖచ్చితంగా కూడాలి. సంఘము పరిచర్యలో మనం పాలు పొందాలి. సంఘములో ఐక్యత కలిగి ఉండాలి. సంఘాన్నితో మనం కలిసి ప్రార్థించాలి. సంఘముతో ఎత్తబడే గుంపులో మనము ఉండాలి. హల్లెలూయా. ఐదవదిగా తొందరపాటు నీలో ఉన్నదా? తొందరపాటు. ఏమంటుంది మార్తా? అయ్యా నేను భోజనం సిద్ధపరుస్తున్నా కదా, మరి ఆమె కూర్చుంటుంది, మరి నేను పని చాలా విస్తారంగా ఉన్నది, ఆమెను పంపిస్తే నేను చేస్తాను అంటే, ఒక గెస్ట్ వచ్చినప్పుడు ఎవరైనా ఒకళ్ళు మాట్లాడాలి కదా. అందరూ కలిసి పనులు చేసుకుంటే వాళ్ళు ఉంటారండి? దేవుణ్ణి ఆహ్వానించవు, కానీ నువ్వు సమయాన్ని గడకపోతే దేవుడు ఉంటాడా? నీతో సమయాన్ని గడపడు. అవకాశాన్ని జారవిడుచుకుంది మార్తా. అయితే ఇతరుల పనుల్లో పడి దేవుడిచ్చిన అవకాశాన్ని, ఆ అమూల్యమైన మాటల్ని జారవిడుచుకున్నది. ఈ రాత్రి కాలమందు దేవుని మాటలు నువ్వు అనేక సార్లు జారవిడుచుకున్నావేమో. తొందరపాటు వల్ల, తొందరపాటు నిర్ణయాల వల్ల, అది చేసే ఇది చేసేసే అని తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటావు కదా. కానీ ఉత్తమమైనదో చూడండి. ఆరాటం, మరి ఆతృత, తొందరపాటు నిన్ను గందరగోళానికి గురి చేస్తాయి. ఆరాటం, తొందరపాటు అలాగే గందరగోళానికి నేను గురి చేస్తే నిజమైన విశ్వాసి కలవరపడ్డో, ఇది ఎలా చేయాలి, ఇది ఎలా, ఏం చేయాలి అని కంగారు పడుతుంటారు. కానీ తొందరపాటు వల్ల మరి త్వరపడి కోపడడం. అలాగే త్వరగా కోపడ్డండి విశ్వాసి కలవరం చెందడు, ఎందుకంటే దేవుడు వాళ్ళతో ఉంటాడు కాబట్టి. అందుకే తొందరపాటు నీలో ఉన్నదా పరీక్షించుకో. ఆయన చూస్తున్నాడు, నీ జీవితాన్ని పరిశోధన చేస్తున్నాడు. అయితే పరీక్షిస్తున్నప్పుడు నీ హృదయంలో ఏమి ఉన్నదో ఒక్కసారి నీవే గ్రహించుకోమని అంటున్నాడు. ఆఖరిగా చూడండి, సామెతల గ్రంథము 14వ అధ్యాయము 12వ వచనము. తుదకు అది మరణమునకు త్రోవ తీయును. చాలండి. ఆరోదిగా సొంత చిత్తం నీలో ఉన్నదా? అనగా సొంత చిత్తం అంటే నీ ఇష్టము, నా ఇష్టం వచ్చిన నేను చేసుకుంటాను. చాలా జీవితాలు చిన్న భిన్నంగా పోతున్నాయి. యవనస్తులు, మరీ ముఖ్యముగా యవనస్తులు జీవితాలు పాడైపోతున్నాయి. పెద్దవాళ్ళు మాటలు వినక, దేవుడి యొక్క మార్గంలో నడవక చాలామంది జీవితాలు వాళ్ళ మార్గాలు చేరుపుకుంటున్నారు. అయితే నా ఇష్టం నాది. ఉదాహరణ చూస్తే బైబిల్ గ్రంథంలో సంసోను పతనానికి మొట్టమొదటి మెట్టు, చివరి మెట్టు మీకేంటో తెలుసా? నా ఇష్టం. జీవితంలో ఎవరికి తెలియనిది నీ ముందున్న మార్గం విషయంలో నీవు ఆయనకి అప్పగించు, ఆయన మార్గంలో నడువు. నా ఇష్టం వచ్చినట్లుగా చేయటం అనేది చాలా బుద్ధిహీనత. దేవా, నా జీవితం నీ చేతుల్లో పెడుతున్నా, నీ చేతుల్లో నీ ఇష్టమైనగా, నీ చిత్తానుసారంగా నా జీవితం జీవించులాగా సహాయం చేయని మనం ఖచ్చితంగా ప్రార్థించాలి. మన ఇష్టంతో చేస్తే అది జయం రాదు. దేవుని చిత్తంలో చేస్తే ఖచ్చితంగా విజయాన్ని వస్తుంది. సరైన బాటలో మనం నడుస్తూ, అందుకే నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును అయిన యేసు మాటలు ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. ఆయన మార్గములో ఆయన మార్గమైనాడు మన కొరకు. ఏ దారి లేనప్పుడు ఆయనే దారి అయినాడు, సిలువ దారి అయినాడు, పాప క్షమాపణ ఇచ్చి ఉన్నాడు, రక్త ప్రోక్షణ ఆయన ఇష్టము చేతనే మన కొరకు ప్రాణం పెట్టాడు. ఎంత గొప్ప కార్యం చేసి ఉన్నాడండి యేసు ప్రభువారు. ఈ సంసోను స్త్రీ అమోహంలో పడి మరి ఆ యొక్క
దేవుడు నాజీరు దేవునితో మరి వాగ్దానం చేసుకున్న నాజీరు చేయబడిన వ్యక్తిగా ఉన్నాడు. అయితే ఎప్పుడైతే ఆ స్త్రీ అమోహంలో పడి అతనికి ఆ రహస్యం చెప్పినందున పతనంలోకి పడిపోయాడు. అయితే ఒక్కసారి ప్రార్థన చేశాడు, అయ్యా నాకొక్కసారి బలం ఇవ్వు. ఎన్ని జీవితాలు పతనం అవుతున్నాయి. అస్సలు కుటుంబంలో నెమ్మది లేక సొంత ఆలోచనలతోనూ సొంత అవసరతలతోనూ, ఇంకా బైబిల్ గ్రంథంలో ఉదాహరణకి తప్పిపోయిన కుమారుడు, నా ఆస్తి నాకు ఇచ్చేయి, నా ఇష్టం వచ్చినట్లు చేసుకునే కుమారులు అనే వారు లేరండి. చిన్న వయసులో ఆస్తులు పంచమని, వాటి విలువ తెలియదు. కానీ అలాంటి జీవితాలు నాశనం అయిపోతుంటాయి. దేవుని చిత్తానికి నీ జీవితాన్ని అప్పగించు. నీ సొంత ఆలోచనలను పతనం అవుతాయి. అందుకే జాగ్రత్త. నీ జీవితం దేవుని చేతుల్లో పెట్టు. నీ జీవితం నా ఇష్టం ఇంకెవరి ఇష్టం కాదని దేవుని ఇష్టానికి అప్పగించు. దేవుడు ఖచ్చితంగా దాన్ని మలిచి నీకు మంచి మార్గాన్ని చూపిస్తాడు. పరిశోధన లేని పాచిపట్టిన భక్తి అంటండి పాచిపట్టిపోతుందంటండి. నీ విశ్వాసం ఎదుగుదలకు దేవుడు పెట్టే పరీక్షను నీ ఆత్మకు పరిమితం ఒకవైపు అయితే, నేను ఎలా ఉన్నానో నా భక్తి జీవితం ఎలా ఉన్నదో అని పరీక్షించుకో. ఈ యొక్క సమయంలో ప్రతిరోజు కూడా భక్తి సాధనము అవసరము, ప్రార్థన అవసరము, విశ్వాసం అవసరము, నమ్మకం దేవుని మీద ఆధారపడటం అవసరము. ఇది ఒక సాధన, కృపాక్షేమ సాధన. దేవుడు కృపగల దేవుడు కాబట్టి కృపతోనే నిన్ను రక్షించాడు. ఎవరికి ఇవ్వని బాధ్యత నిన్ను సజీవ లెక్కలో ఉంచుట కొరకు ఆయన క్షేమాన్ని ఇచ్చినాడు, భద్రతనిచ్చినాడు. ఆయన చేతులు నీ మీద చాచి ఉన్నవి. నువ్వు ఆయన అంటున్నాడు, దావీదు అంటున్నాడు, నేను లేవటం, నేను కూర్చోవటం, నేను అన్నీ కూడా నీ కన్ను నన్ను చూచిన్నది. ఎంత గొప్ప మాటలుగా ఉన్నవి. నువ్వు అనుకోవచ్చు, ఆయనకు వేరుగా ఉండి నేను ఏమీ చేయలేని ప్రభువా అని ఒప్పుకోవటం తప్ప మరొకటి లేదు. ఈ రాత్రికాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో మనందరితో మాట్లాడుతున్నాడు. దేవా, నీకు అసాధ్యమైనది ఏదీ లేదు, నీకు కన్నుకి నాయన మరిగనిది ఏదీ లేదు. ఎందుకంటే నువ్వు సమస్తము చూసుచున్న దేవుడవు, గ్రహిస్తున్న వాడువు, పరిశోధన చేసే దేవుడుగా ఉన్నావయ్యా. నాకు నీ ఉంటే చాలు ప్రభువా అని ఖచ్చితంగా పరీక్షించుకోవటం, నీ పరిమితకు మరొక వైపు మన జీవితాలు దేవునికి సమర్పించుకోవటమే జరుగుతుంది. ఆఖరిగా చూద్దాం కీర్తనలు 44:21. కీర్తనల గ్రంథము 44:21. హృదయ రహస్యములు ఎరిగిన దేవుడు ఆ సంగతిని పరిశోధింపక మానునా? చాలండి. హృదయ రహస్యములు ఎరిగిన దేవుడు నీ హృదయంలో ఎవరు చూడకపోవచ్చు, నా హృదయంలో ఎవరుందో ఎవరికి చూడకపోవచ్చు, కానీ దేవాది దేవుడు నిన్ను నన్ను పరిశోధన చేయటం మానునా? హృదయాలు చూసే దేవుడు ఖచ్చితంగా నీ హృదయంలో ఉన్న కార్యము దేవుడు ఖచ్చితంగా చేస్తాడు. దేవునికి ఇష్టమైనప్పుడు, దేవునికి నీకు ఆమోదించబడినప్పుడు, దేవుడు ఆమోదిస్తున్నప్పుడు ఖచ్చితంగా చేస్తాడు. అందుకే ఈ సమయంలో దావీదు పలికినట్లుగా నీవు ఎక్కడికి వెళ్ళినా సరే నీవు ఉన్నావయ్యా. ఇంకేమంటున్నాడంటే, నా తల్లి గర్భంలో ఉంది నన్ను నిర్మించిన వాడు నీవే, నీవు నన్ను కలగజేసిన విధం చూడగా భయము ఆశ్చర్యము నాకు కలుగుచున్నది. ఎంత గొప్ప మాట, ఎంత గొప్ప మాట. ఆయన ఆశ్చర్యకరుడు, దేవాది దేవుడు. మన భక్తి సాధన ఎప్పుడు కూడా కొనసాగుతూనే ఉండాలి. ఈ 100 రోజులు పరిమితం కాదు. ఎప్పటికప్పుడే పరీక్షించుకో, పరిశోధించుకో, ప్రభువుకి సమర్పించుకోమని ఈ చిన్న మాటలు ముగించునుగాక. దేవుడు దీవించి ఆశీర్వదించు.